నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు షాక్ తగిలింది. 20,000 ఇళ్లు రద్దు కావడానికి అసలు కారణం ఏంటి? అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఎందుకు విమర్శలు చేస్తున్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అయితే తాజాగా 20,000 ఇళ్లను రద్దు చేయటం కలకలం రేపుతోంది. నిబంధనలు పాటించలేదనే కారణంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణ వైశాల్యం 650 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనను ఉల్లంఘించినందున రద్దు చేసినట్లు తెలుస్తోంది. మంజూరు పత్రాలు ఇచ్చేటప్పుడు ఈ నిబంధనలను పట్టించుకొని అధికారులు నిర్మాణాలు మొదలయ్యాక కొర్రీలు పెడుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన నిబంధనలతో సమన్వయం లేకపోవడం కూడా ఈ సమస్యకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే 120 కోట్లు విడుదలైన తర్వాత ఇళ్లు రద్దు కావడం లబ్ధిదారులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఈ పరిణామంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక లబ్ధిదారుల తప్ప? మీ కామెంట్స్ ను తెలియచేయండి. వీటీవీ పొలిటికల్ తో అప్డేటెడ్ గా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.